రావణుడు గొప్ప తపస్సంపన్నుడని, తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుంచి అనేక వరాలు పొందాడని, ఆ వరాల ప్రభావంతో దేవతలందరినీ ఓడించాడని మనకు తెలుసు. ఇంద్రుడిని, అష్టదిక్పాలకుల్ని కూడా ఓడించి తిరుగులేని వీరుడిగా రావణుడు ప్రసిద్ధి చెందాడు. కైలాస పర్వతాన్నే కదిలించగలిగినంత శక్తివంతుడు రావణుడు. అంతటి రావణుడు శ్రీరామచంద్రుడు లేని సమయంలో సీతమ్మను అపహరించి లంకలో తెచ్చిపెట్టుకుని దానికి పర్యవసానంగా తన కొడుకులు, బంధువులు, స్నేహితులు, సైన్యం అందరితో సహా సర్వనాశనం అయిపోయాడని మనకు తెలుసును. అయితే సీతాపహరణం జరగడానికి చాలా ముందే ఇంతటి బలవంతుడైన రావణుడు ఎవరి చేతిలో చిత్తుగా ఓడిపోయాడో మీకు తెలుసా? ఆ వివరం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కార్తవీర్యార్జునుడు అనే ఒక గొప్ప చక్రవర్తి భూమండలాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన దత్తాత్రేయ స్వామికి గొప్ప భక్తుడు. ఆ దత్తాత్రేయుని వరప్రభావంతో ఆయన సహస్రబాహుడయ్యాడు, అనగా 1000 చేతులు గలవాడయ్యాడు. అత్యంత బలశాలి. ఒకరోజు రావణుడు ఆ కార్తవీర్యార్జునుడిని ఎదిరించాడు. ఆ యుద్ధంలో కార్తవీర్యార్జునుడు రావణుడిని అవలీలగా ఓడించి బందీగా పట్టుకుని చెరసాల్లో పడేశాడు. రావణుడు పులస్త్య బ్రహ్మ కుమారుడు కావడం చేత ఆ పులస్త్యుడు రావణుడిని వదిలేయమని కార్తవీర్యార్జునుడిని బతిమాలాడు. అప్పుడు కార్తవీర్యార్జునుడు రావణుడిని క్షమించి వదిలిపెట్టాడు. అంతటి బలవంతుడైన కార్తవీర్యార్జునుడిని పరశురాముడు అతడి 1000 బాహువులను ఖండించి వధించాడు. శ్రీరాముడు శివుని ధనస్సు విరిచినప్పుడు ఆ వార్త విన్న పరశురాముడు కోపంతో శ్రీరాముని వద్దకు వచ్చి నానా మాటలు అన్నాడు. ఓహో, శివధనస్సు విరిచిన మొనగాడివి నువ్వేనా? నీవు నిజంగా అంత పౌరుషవంతుడివి, ప్రతాపవంతుడివి అయితే ఇదిగో ఆ శివధనస్సుతో సమానమైన ఈ విష్ణుధనస్సుని ఎక్కుపెట్టి చూద్దాం అని గొప్ప కాంతితో వెలిగిపోతున్న విష్ణుధనస్సుని పరశురాముడు శ్రీరామచంద్రుడి చేతికి అందించాడు. శ్రీరాముడు ఆ ధనస్సును అవలీలగా ధరించి ఎక్కుపెట్టాడు. అంతేకాదు, శ్రీరాముడు పరశురాముడి చేతి నుంచి ఆ ధనస్సును గ్రహించగానే పరశురాముడి తేజస్సంతా అణగిపోయింది. శ్రీరామచంద్రుడు సాక్షాత్తు నారాయణ స్వరూపుడని, శ్రీ మహావిష్ణువు అవతారమని పరశురాముడు గ్రహించాడు. తన ఓటమిని అంగీకరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ విధంగా రావణుణ్ణి ఓడించిన కార్తవీర్యార్జునుడిని పరశురాముడు వధిస్తే అంతటి పరశురాముణ్ణి శ్రీరామచంద్రమూర్తి అవలీలగా ఓడించాడు. దీన్ని బట్టి శ్రీరాముడు ఎంతటి బలవంతుడో మనం తెలుసుకోవచ్చు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శుభం భూయాత్.